నోరు బాగుండాలి, పొట్ట బాగుండాలి, గుండె జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, బీపీ షుగర్లు కూడా తగ్గిపోవాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలండి. కొన్నిటిల్లో పడాల్సిందే. దీనికోసం యాంటీ కార్మిటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఇలాంటి లక్షణాలు ఉన్న ఫుడ్ అయితే ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. దురదృష్టం ఏంటంటే మనం వాటిని మన ఫుడ్లోనే ఉంటాయి, తీసి పక్కన పడేస్తూ ఉంటాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, యాలకులు చిన్నప్పుడేమో పాయసంలో తిన్నాం, ఇప్పుడేమో బిర్యానీలో వస్తున్నాయి, కానీ తీసి పక్కన పెడుతున్నాం. అప్పుడు పక్కనే పెట్టాం, ఇప్పుడు పక్కనే పెట్టామండి. ఆ యాలకులు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, మిస్ అయిపోతున్నారు అని చెప్పడం అండి. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త పడదాం, ఆ చిన్న విషయాలే మన మొత్తం ఆరోగ్యాన్ని మార్చేస్తాయనే కదా మన కాన్సెప్ట్, అవే కదా చెప్పుకుంటున్నాం. అదే ఇది యాలకులు. యాంటీ కార్మెటివ్ అంటారండి, అంటే డైజెస్టివ్, ఒక రకంగా కంప్లీట్గా డైజెస్ట్ అవటం దగ్గర నుంచి తేనుపులు, అజీర్తి వగైరా చాలా ఉంటాయి కదండి. బిర్యానీలో ప్రత్యేకంగా యాలకులు ఎందుకు వేస్తారో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. అందులో ఉండే దరిద్రపు ఆయిల్స్, ఆ చికెను, ఆ రైసు అరగదండి, అంత తేలిగ్గా అరగనివ్వదు. కాబట్టి అందులో ఆ యాలకులు వేస్తారు. పక్కన పెట్టకుండా తీసుకోండి. ఒక బిర్యానీలో యాలకులు తినమనే కాదు నా ఉద్దేశం, పాయసంలో తినమని కాదు, రెగ్యులర్గా యాలకులు యాడ్ చేసుకోండి, ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. రేట్ ఎక్కువండి అంటారేమో, మనం చాలా ఖర్చు పెడుతున్నామండి, పనికిమాలిన వాటికి చాలా ఖర్చు పెడుతున్నాం. రేట్ ఎక్కువైనా పర్వాలేదు, రోజుకి 2-3 యాలకులు తీసుకోవడంలో నష్టమేమీ లేదు. అసలు ఫుడ్లో వేసుకున్నప్పుడు కనీసం భోంచేసిన తర్వాత అయినా 2 తీసుకోండి అంటున్నారు. ఒకటి పొట్ట చెప్పాను కదా, 2 గుండె ఆరోగ్యం కూడా. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి, అంటే శరీరంలో వాపు రాకుండా చూస్తుంది, చక్కగా రక్తనాళాలను శుభ్రంగా, యాక్టివ్గా, బలంగా ఉంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం. యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి, అంటే పూర్తిగా డయాబెటీస్ తగ్గిపోతుందని కాదు, కాస్తో కూస్తో డయాబెటీస్ కంట్రోల్ చేసి తగ్గించే అవకాశం ఉంది. ఇంకా నోటికి సంబంధించి ఇది యాంటీ బ్యాక్టీరియల్ అండి. నోరు ఈరోజు తెలుసు కదా, సకల దరిద్రాలకి నోరే కారణం అవుతోంది. ఏదంటే ఆ చెత్త తింటున్నామని కాదు, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో అంత శుభ్రంగా ఉంచుకోవటం లేదండి. గతంలో చెప్పాను నేను, కాస్త ఉప్పు నీళ్లు పుక్కలించండి 3 పూట్ల తిన్న ప్రతిసారి. ఆ సాల్టు ఈ సాల్టు ఉన్న పేస్టులు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళక్కర్లేదు అని చెప్పాను కదా. ఇది కూడానండి, ఇది కూడా ఫాలో అవ్వండి. నోరు బాగుంటుంది, దంతాలు బాగుంటాయి, ముఖ్యంగా చెడు వాసన వచ్చే అవకాశం ఉండదు. కేరళ వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, భలే యాక్టివ్గా ఉంటారు, మనకంటే హెల్తీగా ఉంటారు. గుండె ఆరోగ్యం దగ్గర నుంచి నోటి ఆరోగ్యం దాకా వాళ్ళకి మసాలా దినుసులు దొరుకుతున్నాయి కదండి. ఫ్రీ అంటారేమో, ఫ్రీ అయినా కాస్ట్ అయినా కానీ అవసరం మంది, మన ఆరోగ్యం కాపాడుకోవాలి. కాబట్టి ఈ యాలకల్ని మిస్ చేసుకోకండి. అంటే ముందు భోజనంలో కానీ ఇంకో వంటల్లో ఉన్నవి పక్కన పడేయకుండా తినేయండి. అడిషనల్గా 1-2 యాడ్ చేసుకోండి. మార్పు వస్తుంది, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మార్పు వచ్చాకే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి.